శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 102, 103 గురించి చెప్పుకుందాం. 102. మొదలు ఇక్కడ ఉన్నది స్వామి. స్వామి మాకు చెప్పకపోయినారా స్వామి? భగవంతుడి భజన. రామ రామ రాంబాణము ఏమి చెప్పినారు? మంగళము అని చెప్పుతూ ఏమి భగవంతుని భజన చెప్పవలెను? మంగళము శుక్లము ఇంటి ఆధారము ఉన్నాము ఇక్కడ. లేదు, మాలవారికి ఇంటికాడ గంధము అన్నీ ఉన్నాయి. మాలామాదిగ వారింటికాడ ఒకటిగా ఉన్నాము. భజనలో అయినా ఒక దేవుని పాట పాడలేదు, దేవుని భజన చాలించినారు. ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం. ముందుగా జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడానికి మూల స్థానము మీ హృదయము. హృదయంలో రామా రామ అని భగవంతుని నోటి నిండుగా పిలుస్తూ చేతులతోడ భజన చేయండి. మీలోని అజ్ఞానమును తొలగించుకోవడానికి భజన రాముని బాణము వలె పనిచేస్తుంది. అప్పుడు రాముడు ఏమి చెప్పినాడో మీకు తెలుస్తుంది. ఒకే మాట ఒకే బాణం అంటే ఒకే మాట అనగా సత్యమును పలుకుట, ఒకే బాణము అనగా సత్యము అనే బాణము చేత అజ్ఞానమును శత్రువును సంహరించుట అని తెలుస్తుంది. అట్టి శుభప్రదమగు భగవంతుణ్ణి భజన చేయుట వలన మీ పవిత్ర హృదయము అని ఇంటికి వెలుగు అనగా జ్ఞానము అను ఆధారము దొరుకుతుంది. అప్పుడు మీరు అపవిత్రమగు అశాశ్వతమగు బాహ్య ప్రపంచమునకు దూరమగుతారు. పరిశుద్ధమగు పవిత్రమగు అమృతతత్వమగు పృథ్వీ మొదలగు పంచభూతములకు అతీతమైన ప్రకృతికి భిన్నమైన పరమాత్ముని వద్దకు ఒకటిగా ఏర్పడి చేరుతారు. ఇచ్చట చేరిన మీరు ఒక భజన చేయలేదు, ఒక దేవుని పాట పాడలేదు. మరి మీకు దేవుని దయ ఎట్లా కలుగుతుంది? గీతావాక్యం 103. భగవంతుని భజన చేయుచున్నాము. మాలామాదిగ వారు ఎత్తు భారముగా అయినారు స్వామి. మంగళము అనేది ఏమి చెప్పినది? అందు ఎంతైనా ఎత్తు భారము ఇచ్చిపోయినారు, ఎంతైనా ఎత్తు భారము ఇచ్చిపోయినారు. గోపాలస్వామి ఇచ్చిన ఆయన మదనము ఏమి స్వామి? కరుణ బలము బందరము శివందరము ఏమీ లేదు స్వామి. గోపాలనాయుడు భారమంతా మైసూరు రాజాగారు. ఇంకా ఎవరికి రాముడు అని నమస్కారాలు చెప్పుకుందాము. ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం. ఇక్కడ చేరిన మీరందరూ దేవుని భజన చేయుట ముగించినారు. మీరందరూ అజ్ఞానులగు తమోగుణ సంపన్నులగు కడజాతి వారి కంటే అధములైనవారు. మీ మనస్సు అపవిత్రమై అజ్ఞాన బంధురమై ఎంతగానో కుంచుకొని పోయింది. గోపాలుడు కరుణామయుడు, అతనిని కూర్చి భజన చేయండి. ఆ బలము చేత మీ హృదయమునందలి సమస్త బంధములు తొలగిపోతాయి. గోపాల నాయకుడు అంటే శ్రీకృష్ణుడు బృందావనమందు గోపికలను ఉద్ధరించినట్లు మిమ్మలను కూడా తప్పక కనకరించి ఉద్ధరిస్తాడు. రాముడైనను బలరాముడైనను పరశురాముడైనను గోపాలుడైనను వీళ్ళందరూ ఒక్కరే. వారికి మనము అనేక నమస్కారము పవిత్రమగు హృదయంతో సమర్పించుకుందాము. రామ భజన అనేది మన మోక్ష సాధనకు ఒక మార్గము. కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం రామ భజన చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 104 నుండి 106 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.